వాళ్ళ బాబాయిని పిన్ని చంపగానే బండి తీసుకొని మళ్ళీ రిటర్న్ అయితే వాళ్ళ ఇంటికొచ్చాడు. ఎక్కడ వాళ్ళ అమ్మగారిని అయితే ఎక్కడైతే చంపాడో అక్కడ రిటర్న్ వస్తూనే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్‌కి కాల్ చేసి తన పేరొచ్చి సబ్జానా. కాల్ చేసి ఇంటికి రమ్మన్నాడు. ఇంటికి రాగానే అప్పటికి వాళ్ళ తమ్ముడొచ్చాడు. గర్ల్ ఫ్రెండ్ కూడా వచ్చింది. వాళ్ళ తమ్ముడికి ఇక్కడ స్విగ్గీలో నుంచి అయితే ఆర్డర్ పెట్టి ఫేవరెట్ ఫుడ్ ఆర్డర్ పెట్టి తను తినగానే ఫస్ట్ వాళ్ళ తమ్ముడిని చంపేసి అప్పటికి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ షాక్‌లో ఉంటే గర్ల్ ఫ్రెండ్‌ని కట్ చేస్తే అసలు మోటివ్ ఏంటి? పోలీసులకి చెప్పిన ప్రకారం ఏంటి వాళ్ళ ఫ్యామిలీకి ఒక 65 లాక్స్ అప్పు ఉంది. ఆ అప్పు తీర్చలేక ఫస్ట్ అయితే మాస్ సూసైడ్ చేసుకుందాం మొత్తం ఫ్యామిలీతోనైతే అనుకున్నాడంట. లేటర్ ఆన్ తన థాట్స్ ఏమైందో ఫస్ట్ అందరిని చంపేశాక నేను చనిపోదామని అనుకున్నాడంట. కానీ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్‌ని, తమ్ముడిని ఎందుకు చంపాడు? లేకపోతే వాళ్ళు కూడా ఉండలేరని వాళ్ళిద్దరిని కూడా జస్ట్ బర్డ్సే ఇంకా మొత్తం అయితే క్లారిటీ రాలేదు. ఇంకా ఇది ఒక బర్డ్స్ లాగానే తిరుగుతుంది. ఇంకో కోణం వచ్చేసి ఏంటంటే తను ఒక డ్రగ్స్ తీసుకున్నాడు, లేదంటే గంజా తీసుకున్నాడు. సో, ఆ మత్తులోనే చేశాడు అని కొంతమంది అంటున్నారు. ఒకవేళ పాత్రి కావాలంటే పాత్రి అని కామెంట్ చేయండి. పాత్రి కూడా ఇలాంటి హై ఇంటెన్సివ్‌నెస్ ఎక్కడ జరిగినా అది మన స్టేట్‌లో జరిగినా, మన ఇండియాలో జరిగినా, లేదంటే మన వరల్డ్‌లో జరిగినా ఇలాంటి రియలిస్ట్ ఆఫ్ ద రియర్ కేస్ మీ ముందు 5 నిమిషాలలో తీసుకొచ్చి పెడతాను. పేజ్‌ని అయితే ఫాలో చేసి పెట్టుకోండి. అలాగే కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై హింద్. ఓం నమః శివాయ.